నమస్కారం, నేను మీ రాజేశ్వరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న బిరుదాంకితులు డాక్టర్ శ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. మరి గురువు గారికి నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా U1 యూనివర్సల్ 1 ఛానల్కి స్వాగతం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, జ్యోతిషంలో మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి అగ్నితత్వం కలిగి ఉంటుంది అని అంటారు కదా, మరి ఈ రాశి వారి లక్షణాలు, గుణగణాలు ఎలా ఉంటాయో తెలియజేస్తారా? ముఖ్యంగానన్నా మేషరాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసం, ఇక్కడ మనం శ్రావణ మాసం, భాద్రపద మాసం ఇలా తెలుగు మాసాలు తీసుకుంటూ ఉంటాం. దాదాపుగా నెల చివరి నుంచి ఇంకొక మాసం ప్రారంభం అవుతూ ఉంటుంది. ఇలా మనకు పంచాంగంలో మన తెలుగు మాసాలకు సంబంధించినటువంటి రాశి ఫలితాలు ఉన్నా ఇప్పుడున్నటువంటి జనాభాకి శ్రావణ మాసం, భాద్రపద మాసం అంటే అర్థం కాదు. చాలా మందికి, చాలా తక్కువ మందికి తెలుసు. జనవరి, ఫిబ్రవరి అంటే అర్థమవుతుంది, కానీ చైత్రమాసం, వైశాఖ మాసం అంటే అర్థం కాదు. అందుకని వీటిని దాదాపుగా ఇప్పుడు చెప్తున్నటువంటి గురువు గారు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆగస్టు, సెప్టెంబర్ ఈ మాసాలకు కన్వర్ట్ చేసుకొని వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు మనం ఏం చెప్పినా ఓవరాల్గా వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితిలో ఉండాలి. కాబట్టి ఆగస్టు మాసం ఉండేటువంటి మాస ఫలితాలుగా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఆగస్టు మాసంలో మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి చిన్న చిన్న గొడవలు, అర్థం పర్థం లేనటువంటి గొడవలు ఉంటాయి చూడండి. అసలు చిలికి గాలివాన అవుతూ ఉంటుంది. అలాంటి కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో మౌనేన కలహం నాస్తి అంటారు పెద్దలు. మౌనంగా ఉంటే ఏ రకమైనటువంటి గొడవలు లేవు. కాబట్టి ప్రశాంతంగా ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఒక అర్ధగంట సేపు బయటికి వెళ్ళి రావటము, లేదంటే ఒక గదిలో దేవుడి దగ్గర కూర్చొని ధ్యానం చేసుకోవటము, తద్వారా ఇలాంటి వాటిల్ని మనం దూరం చేసుకోవడానికి మంచి అవకాశం కనబడుతుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పులు చేయవలసి రావటం, ఇచ్చినటువంటి అప్పులు వెనక్కి తిరిగి రాకపోవటం, పైగా వీళ్ళు మధ్యవర్తిగా ఉండే ఎవరితో ఉన్న అప్పులు ఇప్పిస్తూ ఉంటారు. అవి కూడా చివరికి వీళ్ళే కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. తీసుకున్న వాళ్ళు ఇవ్వరు, తద్వారా ఇచ్చిన వాళ్ళు అయితే ఊరుకోరు కదా, మధ్యలో ఉన్నది వీళ్ళే. కాబట్టి వీళ్ళని ఎక్కువగా బలవంతం చేయడం ద్వారా వీళ్ళు ఆర్థికపరమైనటువంటి ఎక్కువగా కష్ట నష్టాలకు లోనయ్యేటువంటి పరిస్థితులు ఆగస్టు మాసంలో మేషరాశి వాళ్ళకి తప్పనిసరిగా కనపడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాలు తీసుకుంటే అది ప్రభుత్వపరమైన లేదు ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తుల్లో అయినా సరే ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్, తద్వారా ట్రాన్స్ఫర్స్ ద్వారా ప్రమోషన్స్ జరిగేటువంటి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. వాళ్ళకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవడం అనేది పెద్ద సమస్య కాదు. అనుకూలంగా ఉన్న స్థానానికి వెళ్ళడం అనేది ఎవరైనా కోరుకునేటువంటి కోరిక. అలాంటి వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి స్థానాల్లో ట్రాన్స్ఫర్స్ జరుగుతూ, బదిలీలు జరుగుతూ, తద్వారా ఉన్నత ఉద్యోగ స్థితికి చేరుకుంటూ ఆర్థికంగా ఈ నెల చివరిలో, దాదాపుగా ఆగస్టు నెల చివరిలో ఉన్నతమైనటువంటి అధికార యోగాన్ని కలిగేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనపడుతున్నాయి. ఇక రైతుల విషయానికి వస్తే వీళ్ళకి ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి ముఖ్యంగా మిరప పంట, ఇప్పుడున్నటువంటి రైతులకు ఉన్నటువంటి సమస్యల్లో మిరప పంట వేసిన వాళ్ళు సరైనటువంటి గిట్టుబాటు ధరలు లేక బాధపడుతూ 20 ఎకరాలు 30 ఎకరాలు పంటలు పండించి వాటిని కూడా తీసుకుని వెళ్ళి ఏసీ గోడౌన్స్లో పెట్టేసి వాటికి రెంట్లు కడుతూ, తెచ్చుకున్నటువంటి పెట్టుబడి కావాల్సినటువంటి డబ్బులకి ఇంట్రెస్ట్లు కడుతూ, వడ్డీలు కడుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఆగస్టు నెలలో శుభవార్తగా చెప్పుకోవచ్చు. రాబోయేటువంటి రోజుల్లో మిరప పంటకి మంచిగా రేటు రాబోతోంది, ఆర్థికంగా మంచి లాభపడబోతున్నారు. అలాగే భూమిని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా భూమాత వాళ్ళని అనుగ్రహిస్తూ సస్యశ్యామలమైనటువంటి పంటనిచ్చేటువంటి విధానంగా ఉంటుంది. అలాగే భూమికి సంబంధించినటువంటి ఇంకొక వ్యాపారస్తులు ఉన్నారు, రియల్ ఎస్టేట్. వీళ్ళకు కూడా ఇంతవరకు ఏదైతే నష్టాల బారిన పడుతున్నారో, తీసుకొని వెంచర్లు వేసి అవి అమ్ముడుపోక పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ బాధలు పడుతూ ఉన్నారో వాళ్ళకు కూడా శుభవార్త. వాళ్ళకి బాగుంది అంటే ఆ వ్యాపారం చేసే ఏజెంట్లు ఉంటారు కదా, వీళ్ళు కూడా శుభయోగ తరుణంలోకి ప్రవేశించబడుతున్నారు. ముఖ్యంగా ఇంతకాలం కట్టినటువంటి వడ్డీలకి రెట్టింపు దశలో వీళ్ళకి లాభం రాబోవడం, అలాగే గృహపరమైనటువంటి గృహప్రవేశ యోగాలు, ఇల్లు కట్టుకోవటం, కొనటం, ఇలాంటివన్నీ కూడా మేషరాశి వాళ్ళకి ఈ నెలలో తప్పనిసరిగా గృహప్రవేశ యోగం, ఆ దారిలో ఆ దిశగా ప్రయాణం చేస్తే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు శుభయోగాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక వివాహపరమైనటువంటి ప్రయత్నాలు చేయటం, వివాహం కావడం అనేది వాటి రోజున పెద్ద సమస్య కాదు. వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారా లేదా, ఇదే పెద్ద సమస్య వివాహమైన తర్వాత.
దీంట్లో సంబంధాలు రావడం 100 సంబంధాలు వస్తాయి. కానీ మనం చిలకా గోరింక అని చెప్పి చిన్న పోలిక చదువుతూ ఉంటాం, పార్వతీ పరమేశ్వరులు అని చదువుతుంటాం, ఆది దంపతులని. అలాంటి మంచి సంబంధాలు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మంచి సంబంధాలు రావడం, సత్సంబంధాలు ఏర్పడటం, 2 కుటుంబాల వాళ్ళు ఆనందదాయకంగా వివాహపరమైనటువంటి విషయాల్లో చాలా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. నిజంగా అంటే ఎన్నో రోజుల నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తున్నాం, మేషరాశి వాళ్ళకి కావట్లేదు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వాళ్ళకు ఉన్నటువంటి భయం ఏంటంటే ఏళ్ళనాటి శని మార్చిలో స్టార్ట్ అయింది. అదొక భయానకమైనటువంటి స్థితిలో నెట్టేస్తున్నారు జనాలు. అది భయపడాల్సిన అవసరం లేదు. శని ఒక్కడే అన్ని ఇవ్వడు, అన్ని తీసేయడు. 3వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం ఏదైతే ఉందో సంపూర్ణమైనటువంటి యోగం రాబోతుంది. 3వ స్థానంలో ఉన్నటువంటి గురుడు మే 15వ తారీఖున మారాడు మిథున రాశిలోకి. కానీ గురుడు ఎప్పుడూ కూడాను వచ్చిన వెంటనే శుభాన్ని ఇవ్వరండి. మనకేంటంటే మంచి జరుగుతున్నా కూడా చిన్న చిన్నవి జరుగుతున్నప్పుడు పెద్ద గుర్తించం. మనం గుర్తించేంత స్థాయిలో మంచి జరిగితేనే మంచి జరిగింది అనుకుంటాం. మనం అదే చెడు జరిగింది అనుకోండి, చిన్న దెబ్బ తగిలితే నా టైం బాగాలేదు అనుకుంటాం కదా, దాన్ని మాత్రం శనికి ఆపాదిస్తాం. మంచి జరుగుతున్న వాటికి మాత్రం ఆపాదించాం మనం. అదో పెద్ద తప్పు. అలానే గురుగ్రహ ప్రభావం చేత అన్ని రకాల శుభకార్యాలు ఏవైతే ఉంటాయో, కాకపోతే అప్పులు చేయటం అనేటువంటిది మాత్రం ఈ నెలలో తథ్యంగా అప్పులు చేసే శుభకార్యాలు చేయటం ఇవి మాత్రం జరుగుతూ ఉంటాయి తప్పనిసరిగా. అప్పులు ఇవ్వకపోవడం అనేది వీళ్ళకి సూచించదగినటువంటి విషయం. ఇక రాజకీయ నాయకుల పరిస్థితికి వస్తే, వాళ్ళకు కూడా ఇంతకాలం మాకు పదవులు లేవు, ఇక వస్తాయో రావో, ఏదో కంచిగరుడు సేవ చేస్తున్నాం పార్టీకి, మాకు గుర్తింపు లేదు అనుకునేటువంటి చిన్న చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. పెద్దల మన్ననలు పొందుతారు. తద్వారా మంచి అంటే స్థానయోగం కలుగుతుంది వీళ్ళకి. తద్వారా ప్రజాదరణ పొందటం, జనాలు మంచి పేరు రావటం, ఈ పేరు పెద్దవాళ్ళ దాకా వెళ్ళటం, పెద్దవాళ్ళు వీళ్ళని పిలిచి మరీ వీళ్ళకి ఏదైనా ఒక స్థానం ఇవ్వడం అనేటువంటిది రాజకీయ నాయకులకి చెప్పుకోదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు ఈ నెలలో. ఇంకా వ్యాపారస్తుల విషయానికి వస్తే, వ్యాపారస్తులు కొంచెం మందగుడిగా ఉంటుంది, నిదానంగా సాగుతూ ఉంటుంది. ప్రథమార్థం అంటే మొదటి 15 రోజులు నిదానంగా సాగిన తర్వాత 15 రోజులు మాత్రం చాలా విశేషమైనటువంటి ధనలాభం పొందుతారు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఇంట్లో మానసిక స్థితి, కుటుంబ వ్యవహారాల పట్ల, అలాగే ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం భయానకంగా ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. అనారోగ్యానికి ఆరోగ్యం అనేది వెంట పెట్టుకునే ఉంటుంది. కాబట్టి నిదానంగా చికిత్స చేయించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది సూచించదగినటువంటి విషయం. అసలు ఈ మేషరాశి వాళ్ళకి అనుకున్న పనులు కావాలి, ఏ పనులు అవ్వటం లేదు. ఇక్కడ ఇంకోటి కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు రాశి ఫలితం మనం చెప్తున్నాం, మాస ఫలితం అంటాం. రాశి ఒక్కటే జాతకం కాదు, నక్షత్రం ఒక్కటే జాతకం కాదు. దీంట్లో లగ్నం ఉంటుంది. లగ్నం నుంచి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో, ఇప్పుడు గురుడు బాగున్నాడు మేషరాశి వాళ్ళకని చెప్తున్నాం కదా, మేషరాశి వాళ్ళకి గురుడు బాగున్నాడు, కానీ మనం పుట్టినప్పుడు ఎక్కడున్నాడు అది కూడా ప్రభావం చూపిస్తుంది తప్పనిసరిగా. లగ్నం నుంచి ఎక్కడున్నాడు, మన రాశి నుంచి ఎక్కడున్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు, శత్రుస్థానంలో ఉన్నాడా, మిత్రస్థానంలో ఉన్నాడా, నీచెలో ఉన్నాడా, ఉచ్చెలో ఉన్నాడా, ఇవన్నీ కూడా వర్తిస్తాయి. ఇవన్నీ చూసుకోరు జనాలు. ఏం చేస్తారంటే మేషరాశి గురుడు బాగుందని చెప్పి గురుగారు చెప్పారు చాలా బాగుంటుంది, ఈ దీంట్లో ఉంటారు. దీంట్లోకి వచ్చేసరికి వ్యక్తిగతమైనటువంటి జాతకం ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు నాన్న. రాశి ఫలితం ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మేషరాశి వాళ్ళకి ఈ నెలలో పెళ్ళిళ్ళు బాగుంటాయి, చేసుకోవచ్చు అని చెప్పాను. 6 ఏళ్ల వాడికి పెళ్లి అవసరమా? అవసరం లేదుగా. 60 ఏళ్ల వాడికి పెళ్లి అవసరమా? అవసరం లేదుగా. అంటే అదేంటి, వ్యక్తిగతమైనటువంటి జాతకం ఏదైతే పరిశీలన జరుగుతుందో తద్వారా వాళ్ళకి జరిగేటువంటి కష్ట నష్టాలు అనేటువంటివి ఇంకా అంటే క్లియర్గా చెప్పవచ్చు. ప్రస్ఫుటంగా వాళ్ళకి క్లియర్గా ఇట్లా ఉంటుంది మీ జాతకం, ఇలా జరగబోతుంది. జాతక భాగం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. మహర్దశ అంటాం మనం. శుక్ర మహర్దశ జరుగుతుంది, వీడు బాగుందిరా అంటాం. శుక్ర మహర్దశలో మరలా రాహు అంతర్దశ అనుకుందాం. రాహు అంతర్దశ కష్టాలు ఇస్తుంది. రాహు అంతర్దశలో విదశ అనేది ఇంకోటి ఉంటుంది. రాహు అంతర్దశ శుక్ర మహర్దశ, శుక్ర మహర్దశలో రాహు అంతర్దశ, రాహు అంతర్దశలో మరలా శుక్రుడు జరగవచ్చు విదశ. విదశలోంచి మరలా సూక్ష్మ దశ అని ఇంకోటి ఉంటుంది. ఇంకోటి మరలా ప్రాణదశ అని ఉంటుంది. అంటే పంచదశలు అంటారు వీటిని. ఇవన్నీ పరిశీలన చేస్తేనే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ జాతక ప్రభావం ఎలా ఉందో చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి ఈ నెలలో చూసుకుంటే ఆర్థికపరమైనటువంటి కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు తప్పించి మిగిలినవన్నీ కూడాను
సకాలంలో పూర్తవుతుంటాయి, అధికారులను మనల్ని పొందుతారు, మంచి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మరి ఇట్లాంటి చిన్న చిన్నవి ఇంట్లో ఉండేటువంటి కుటుంబ వ్యవహారాలకి, ఆర్థిక వ్యవహారాలకి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే, ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అనుగ్రహించినంతగా ఇంకా ఎవ్వరూ అనుగ్రహించరు. అంటే ఇప్పుడు మా సొంత ఇంట్లో నేను ఉంటే ఎలా ఉంటాను, నా సొంత మనుషులతో ఉంటే ఎలా ఉంటాను, అలాగే ఆయన రాశికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఎవరైతే మేషరాశి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేస్తారో వాళ్ళకి ఏ రకమైనటువంటి కష్ట నష్టాలు లేకుండా ఆయన పరిపూర్ణంగా చూసుకుంటాడు. మనం ఆయన చేయబట్టుకోవడమే తరువాయి, తర్వాత ఆయన మన చేయబట్టుకొని ముందుకు నడిపిస్తాడని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. కాబట్టి ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి. లేదు అది కూడా చేయలేమండి, మాకు కష్టంగా ఉంది, మాకు డబ్బులు లేవు. ఇప్పుడు మేషరాశిలో కోటీశ్వరులు ఉంటారు నాన్న, చిన్న పూరి గుడిసెలో ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా భక్తి ఉంటుంది, వాళ్ళ జీవితం కూడా బాగుండాలని ఒక ఆశ ఉంటుంది. ఇలాంటి వాడు కూడా ఏం చేయక్కర్లేదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఫోటో ఒకటి తెచ్చిపెట్టుకోండి ఇంట్లో. ఆ ఫోటో ముందు చిన్న గిన్నెలో పచ్చిపాలు పంచదార అక్కడ పెట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. ఇవాళ రోజున స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదు, అది పూరి గుడిసె కావచ్చు, పెద్ద బంగళా కావచ్చు. ఈ స్మార్ట్ ఫోన్లో చక్కగా యూట్యూబ్లో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ఒకటి ఉంటుంది, అది పెట్టుకోండి. స్వామి దగ్గర కూర్చొని దీపారాధన చేసుకొని చక్కగా అది విని ఆ పచ్చిపాలు పంచదార దేవుడికి నైవేద్యం పెట్టుకొని తీర్థంగా తీసుకోండి. ఆర్థిక, అనారోగ్య, కుటుంబ, సంతాన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమస్యలు తొలగిపోయి సుఖశాంతులతో సంతోషంగా మేషరాశి వాళ్ళు ఆగస్టు నెలలో అంతా కూడా సంతోషంగా ఉండడానికి అవకాశం కలుగుతుంది.